ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాని పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మరి అనుదినము కూడా మా వ్యక్తిగత ప్రార్థనలో, మా కుటుంబ ప్రార్థనలో, మా యొక్క సంఘబిడ్డల ప్రార్థనలో, మరి మీ కుటుంబాల కొరకు అదేవిధంగా మీరు మాకు తెలియజేస్తున్న ప్రార్థన విన్నపాలు, ప్రార్థన అక్కరల అవసరతల విషయమై భారంతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము విశ్వసిస్తూ ఉన్నాం. మేము చేసిన ప్రార్థన ప్రకారంగా ప్రభు మీ పట్ల మరి తన కార్యాలు ప్రారంభించి ఆయన మీ పట్ల కార్యాలు చేస్తున్నాడని మేము విశ్వసిస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తున్నప్పుడు మరి మీరు తెలియజేసినటువంటి ఏ విన్నపాలు అయితే మాకు తెలియపరిచారో ఆ విన్నపాల విషయమే మేము ప్రార్థన చేస్తున్నాం కనుక ప్రభు కార్యాలు మీ పట్ల చేస్తున్నప్పుడు మీరు మాకు తెలియజేసేటటువంటి ప్రయత్నాన్ని కామెంట్స్ రూపంలో కానీ మరి ఆ కామెంట్స్ రూపంలో తెలియజేయటం ద్వారా మరికొంత మేము మరి ప్రోత్సహించబడమే కాకుండా మీ కొరకు మరికొంత భారభరితమైన హృదయాలతో ప్రార్థన చేయడమే కాకుండా మీ పట్ల ప్రభు చేసిన కార్యాలను బట్టి మేము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మా యొక్క ఈ పరిచర్య కానీ ఈ ప్రయాస కానీ వృధా కాలేదని ప్రియా దేవుని బిడ్డలారా మేము సంతోషిస్తూ ప్రభువులో మీ ముందుకు ఇంకా బలంగా ముందు కొనసాగించబడడానికి మీ పట్ల ప్రభు మీ పట్ల చేసే కార్యాలు మాకు తెలియపరచుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మేము సంతోషిస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి కనుక మరి మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము మా కుటుంబాలు మా సంఘ బిడ్డలను కూడా మేము భారంతో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని ఇంకా అనేకమైన మేలులతో నింపాలని ప్రభు సేవకులుగా మేము ఆశిస్తూ ఉన్నాం. దేవుడు తన కార్యాల ద్వారా మీ విశ్వాసాన్ని తనలో వృద్ధి పొందింపజేస్తూ తన సాక్షులుగా ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని ప్రభు సేవకునిగా నేను ఆశిస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమంలో మనం ధ్యానం చేసుకునబోయే వాగ్దాన సంబంధించినటువంటి మాట ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన వచనాన్ని చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించదను అని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారి విషయమై, యోధా వారి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా వారిని బలపరుస్తూ, వారిని ఆదరిస్తూ, వారిని మానసికంగా ధైర్యపరుస్తూ వారికి ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఈ వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ శత్రువులను వారికి శత్రువులుగా ఉన్నవారిని శిక్షించదనని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన మరి ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఇశ్రాయేలు వారికి, యోధా వారికి ఆయన ఇచ్చి ఉన్నాడనే ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా మనకు తెలియపరచబడతాయి. ఒకసారి ఈ యొక్క వాక్యవచనాలు నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, రాబో దినముల్లో నేను ఇశ్రాయేలు వారును అదేవిధంగా యోధా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసి ఉంచుకొనుము. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యోధా వారిని గూర్చి సెలవిచ్చిన మాటలు ఇవి అని అక్కడ మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు వారిని మరలా దేవుడు వారి యొక్క స్వదేశానికి తిరిగి రప్పించినటువంటి ఆ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, రప్పించిన తరువాత కూడా దేవుడు అంటున్నాడు, ఎందుకంటే మరి ఇశ్రాయేలు వారు కానీ యోధా వారు కానీ ఇశ్రాయేలు వారు చెరలోనికి ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు కొనుపోబడ్డానికి కారకులు ఎవరంటే అషూరు వారిగా మనం చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా యోధా వారు మరి చెరగా కొనుపోబడ్డానికి ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు కారకులంటే బబులోనీయులు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మరి అషూరు వారు చాలా కాలం ఇశ్రాయేలు వారిని మరి చెరసంబంధులుగా వారిని బంధించి దాసులుగా చేసుకుని రకరకాలుగా బాధలకు గురి చేశారు. అదేవిధముగా బబులోను వారు కూడా యోధా వారిని చెరగా వారు కొనిపోయి అనేక బాధలకు గురి చేసిన సందర్భాలు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇశ్రాయేలు వారిని యోధా వారిని ఏ అషూరు వారు ఏ బబులోను వారు చెరసంబంధులుగా తీసుకుని వెళ్ళి వారిని అనేక బాధలకు గురి చేశారో ప్రియా దేవుని బిడ్డలారా, వారిని దేవుడు అంటున్నాడు, నా ప్రజలను బాధపరిచిన
మిమ్మును అంటే అషూరు వారిని అదేవిధంగా బబులోనీయులను నేను శిక్షిస్తాను అని ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడి వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా భవిష్యత్తులో మరి ఎవరి ద్వారా కూడా ఒకవేళ ఇశ్రాయేలు వారికి కానీ యోధా వారికి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ బాధలు కలిగిన వారు బాధించబడిన ప్రియా దేవుని బిడ్డలారా వారు అనేక బాధలకు ఎవరి ద్వారా గురి చేయబడిన ప్రియా దేవుని బిడ్డలారా వారిని శిక్షించదననేటటువంటి మరి వాగ్దానమును దేవుడు మరి ఈ వాగ్దానంలో ఇచ్చుటను కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో మరి ఈ యొక్క బాధపరిచేవారు ఎటువంటి స్థితి కలిగిన వారు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనలో 37వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు ఆ కీర్తన అంతటిలో కూడా మరి మనం చూస్తున్నప్పుడు నీతిమంతులను అనేక బాధలకు గురి చేసేవారిగా భక్తిహీనులు అక్కడ మనకు కనబడుతూ ఉంటారు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా భక్తిహీనులు అనేటటువంటి ఆ ఒక మరి పదము అనేక పర్యాయాలు 37వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. భక్తిహీనులు నీతిమంతులను ఎన్ని రకాల బాధలకు వారు గురి చేస్తూ ఉంటారో ఆ విషయాలన్నీ 37వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే మరి నీతిమంతులను బాధపరిచేటటువంటి ఈ యొక్క మరి భక్తిహీనులను దేవుడు ఎలా శిక్షిస్తాడో కూడా ఆ ఒక 37వ కీర్తన మరి ప్రియా దేవుని బిడ్డలారా 9-10 చరణాల్లో మనం చూస్తూ ఉంటాం. మరి 37వ కీర్తన మరి ఆ ఒక 15వ చరణంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏ విధంగా ఉంటుందంటే వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరువబడును అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎవరి యొక్క కత్తి మరి ఎవరిలోనికి దూరుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా భక్తిహీనులు ఏ నీతిమంతుల మీదకి వారు ఆ కత్తి దూస్తూ ఉంటారో వారి కత్తి మరలా భక్తిహీనుల మీదకే దూరుతుంది, వారి మీదకే వెళ్తుందని ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు వారు ఉపయోగించే ప్రతి ఒక్క విండ్లు కూడా దేవుడు విరిచివేస్తానని అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా విషయాలు గమనించండి. అయితే దేవుని యొక్క ప్రజల పరిస్థితులు ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్య నీతిని కలిగి దేవుని యొక్క దృష్టికి నీతిమంతులుగా నడుచుకుంటూ దేవుని భయము భక్తి కలిగినటువంటి నీతిమంతులకు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడే సంరక్షకునిగా ఉండడమే కాకుండా నీతిమంతులకంతా యెహోవాయే సంరక్షకుడిగా ఉంటూ అక్కడ మనం చూస్తుంటాం నిర్దోషులను ఆ యెహోవా గుర్తించుచున్నాడు అని మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక 37వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు ఇంకొంత ఆ విషయాలు మనం చూసుకుంటున్నప్పుడు వారి స్వాస్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు, మరి దయా దాక్షిణ్యము కలిగి ధర్మమిచ్చే పరిస్థితులు కలిగి ఉంటారంట. ఎవరు అంటే దేవుని కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని దేవుని మాట చొప్పున దేవుని దృష్టికి నీతిమంతులుగా నిర్దోషులుగా జీవించేటటువంటి దేవుని ప్రజలు వారు దేవుని యొక్క ఆశీర్వాదాలతో దీవెనకరమైన స్థితి పరిస్థితుల గుండా వారు నడిపించబడతారని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా నీతిమంతుల పరిస్థితుల గురించి మనం చూస్తున్నప్పుడు ఆ 37వ కీర్తన ప్రియా దేవుని బిడ్డలారా 21, 22, 23, 24, 25 చరణాలు మనం చదువుతున్నప్పుడు ప్రతి చరణాల్లో కూడా నీతిమంతుల విషయంలో దేవుని యొక్క ప్రతిస్పందన ఎంత ఆశీర్వాదకరంగా ఉందో ఎంత దీవెనకరంగా ఉందో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన నీతిమంతుల విషయంలో ఎంత మరి వారిని దీవించడానికి వారి పట్ల ఒక రక్షకునిగా సంరక్షకునిగా ఆయన ఎలా ఉంటూ ఉంటాడో ప్రియా దేవుని బిడ్డలారా విషయాలన్నీ భక్తుడు తన పాట ద్వారా తెలియపరుస్తున్నట్లు మనం చూస్తుంటాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఈ నీతిమంతులను బాధపరిచేవారు ఎవరు, అనేక బాధలకు గురి చేసేవారు ఎవరంటే భక్తిహీనులు. వారి యొక్క పరిస్థితులు ఏ విధముగా ముగించబడతాయో కూడా ఈ 37వ కీర్తనలో మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 49, 25వ వచనములో మనం చూస్తున్నప్పుడు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించదను అని యెషయా గ్రంథం 49, 25, 26లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యెషయా గ్రంథం 41, 11లో మనం చూస్తున్నప్పుడు నీతో వాదించువారు మరి మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నీ వెదుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు, నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు,
అబావులగుదురు అని ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 41:11-13 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ప్రజల జోలికి వచ్చిన దేవుని ప్రజలను రకరకాల మార్గాలను ఎంచుకొని ఏదో రకంగా వారిని బాధకు గురి చేద్దాం, పలు రకాలైన బాధలకు వారిని అప్పగించే ప్రయత్నం చేద్దాం, మానసికంగా శోధిద్దాం, మానసికంగా నెమ్మది లేకుండా చేద్దాం, లేకపోతే విశ్వాసాన్ని పాడు చేద్దాం, భక్తి జీవితాన్ని పాడు చేద్దాం, ఉన్న సాక్ష్యాన్ని పాడు చేద్దాం అని రకరకాల మార్గాలను ఎంచుకొని ఏదో రకంగా మరి కలిగినటువంటి మంచి పేరు ప్రఖ్యాతను పాడు చేద్దామని ఈ భక్తిహీనులు సాతాను పక్షంగా పనిచేస్తూ నీతిమంతులను బాధలకు గురి చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. అలాంటి వారిని ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి భక్తిహీనులను ఆయన అంటున్నాడు, నేను వారిని శిక్షిస్తాను. మరి నీతిమంతుల పక్షముగా భక్తిహీనులతో యుద్ధము నేను చేస్తాను. వారికి ఏ విధముగా గుణపాఠము చెప్పాలో, బుద్ధి చెప్పాలో మరి ఆ పని నేను చూసుకుంటానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను కలిగి ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన మీద ఒకవేళ ఎవరైనా మరి ఏ రకమైనటువంటి లేనిపోని మాటలు కల్పించి నిందలు వేసే ప్రయత్నం చేసినా, లేనిపోని కల్పిత మాటలు చెప్పి మనకున్న సాక్ష్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసినా, ఆ విషయాలను మనం వింటూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఒకటే, ప్రార్థన మాత్రమే చేయాలి. ప్రియులారా, ప్రార్థన చేసి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అలాంటి వ్యక్తులను మనం విడిచిపెడుతున్నప్పుడు మరి నీతిమంతుల పక్షముగా ఆయన ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి వారికి అంటే భక్తిహీనులకు, దుష్టులకు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మరి పనులు చేసే వారికి తగిన గుణపాఠాన్ని ఆయన చెప్పే దేవుడై ఆయన ఉన్నాడని ఈ యొక్క వాక్య రిఫరెన్స్లన్నీ మనకి తెలియపరుస్తున్నాయి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడి కోరే ఆత్మీయతలో మనం ముందుకి కొనసాగిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి బాధించేవారు రకరకాలుగా భక్తిహీనుల రూపాల్లో, అనీతిమంతుల రూపాల్లో, దుష్టుల రూపాల్లో, దుర్మార్గుల రూపాల్లో, మారు మనసు లేని వారి రూపాల్లో, పశ్చాత్తాపం లేని వారి రూపాల్లో, కఠిన హృదయుల రూపాలలో, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి లోబడనొల్లని రూపాల్లో పనిచేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అలాంటి వారి విషయమే మనం ప్రార్థన చేస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలోనే దేవునికి నమ్మకస్తులుగా మనం జీవిస్తూ దేవుడి కోరే ఆత్మీయతలో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు మన పక్షంగా ఆయన యుద్ధము చేస్తూ వారిని శిక్షించి ఆయన మహిమ పొందే దేవునిగా ఆయన ఉన్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి భక్తిహీనుల ద్వారా ఏ రకాలైనటువంటి బాధలు మరి ఈ యొక్క వాగ్దాన మాటలు వింటున్న మీరు ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు కానీ ప్రభు ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, నేను వారిని శిక్షిస్తాను. ఎవరిని? మిమ్మల్ని బాధించే భక్తిహీనులనని. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలను విశ్వసిస్తూ మరి దేవునిలో మనం ముందుకి సాగిపోదాం. మన పక్షముగా యుద్ధం వచ్చేవాడు ఆయన, భక్తిహీనులతో యుద్ధం వచ్చేవాడు ఆయన, వారికి తగిన గుణపాఠమును చెప్పి మన జోలికి రాకుండా చేయవాడు ఆయన. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా అయ్యా నీ బిడ్డలను బలపరచడానికి, నీ బిడ్డలకు ఎదురయ్యేటటువంటి రకరకాల పరిస్థితుల నడుమ అయ్యా మరి వారి ఇటువంటి ఆత్మీయతను కలిగి నైనా అలాంటి ఆ పరిస్థితుల్లో కూడా నీకు నమ్మకస్తులుగా ముందుకు వెళ్ళాలో అయ్యా మరి నీవు మరి నీ కొరకు నమ్మకంగా ఉండేవారి పక్షముగా ఏ రకంగా యుద్ధము చేస్తానని ఈ యొక్క వాగ్దానపు మాటల ద్వారా నీవు మాకు తెలియపరిచి ఉన్నావో ఈ మాటలను మేము విశ్వసిస్తూ భక్తిహీనులను నీకు విడిచిపెడుతూ దుష్టులను నీకు విడిచిపెడుతూ నీ వాక్యానికి లోబడనొల్లని వారిని నీకు విడిచిపెడుతూ నాయన ప్రభా మరి నీ యొక్క ప్రజలుగా నమ్మకస్తులుగా జీవిస్తున్న మాకు నాయన మరి మా విశ్వాసానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారితో మేము పోరాడకుండా మేము ఆధ్యాత్మిక అనుభవాలు ముందుకు కొనసాగుతున్నాయన అటు వారిని నీకు విడిచిపెడుతూ ప్రభువా నాయన నీవు వారికి తగిన గుణపాఠం చెప్పినట్లు నీకు విడిచిపెట్టే ఆత్మీయతను కలిగి ముందుకు సాగునట్లు మీ కృప మాకు దయచేయమని ఈ మాటలు విన్న మా ప్రియులను దీవించి ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి ప్రభువా విజయోత్సవాలతో వారి జీవితాలను ఊరేగింపచేయమని అద్భుతాలు ఆశ్చర్యాలతో నింపమని నీ సమాధానము నెమ్మది వారి యొక్క తలంపుల ఆలోచనలో వారి కుటుంబాలు ఉంచి నడిపించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం వాగ్దానంలో పాల్గొని మరి ప్రార్థనలు ఏకీభవించినటువంటి మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్, ఆమేన్.